నమ్మకం ఉంచిన అనంతపురం ప్రజలకు, నాకు ఓట్లు వేసి గెలిపించిన అనంతపురం నగరవాసులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ, గత 4-5 రోజుల నుంచి నేను వింటున్నాను, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది దళారులు పిక్చర్లోకి వచ్చి మేముకి ఉద్యోగాలు ఇప్పిస్తామని, స్టోర్లు ఇప్పిస్తామని, ఇంకోటి మిడ్ డే మీల్స్ ఇప్పిస్తామని చెప్పేసి కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది. ప్రజలకు కానీ నాయకులకు కానీ ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఇవి ఎవరే కానీ మీరు మోసపోవద్దండి. ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి రండి, ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటా. 24/7 అందుబాటులో ఉంటా. ఎవరికే కానీ డబ్బులు ఇవ్వడం కానీ అలాంటివి నేను ఎంకరేజ్ చేయను. ఏ నాయకుడికి మీరు డబ్బులు ఇవ్వద్దండి, ఎవరు ఏమీ చేయలేరు. నా అనుమతి లేదే ఇక్కడ ఒక చిన్న పని కానీ జరగదని చెప్పేసి అనంతపురం ప్రజలకు కానీ నాయకులకు కానీ తెలియజేసుకుంటున్నాను. ఎవరు పొరపాటున కానీ ఏ నాయకుడికి డబ్బులు ఇవ్వద్దండి. ఏది ఉన్నా కానీ నా దగ్గరికి రండి, నేను చేసి పెడతాను. ఎవరు మోసపోవద్దని చెప్పేసి అనంతపురం నగర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను.